హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో జగన్నాథుడి యొక్క రథయాత్ర గురించి. ఇక్కడ రథయాత్రకు దేశమంతటా కాకుండా ప్రపంచమంతటా కూడా ఈ రథయాత్రకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది అన్నమాట. ఇప్పుడు ఆ రథయాత్ర గురించి, దాని యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్నాము. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, అక్కడ పూరి నగరం, ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో పూరి జగన్నాథుడు అక్కడ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పూజలు అందుకుంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ పూరి జగన్నాథుడు వచ్చేసి మనకు విగ్రహ రూపంలో కాకుండా ఒక చెక్కతో చెక్కబడినటువంటి విగ్రహాలకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారన్నమాట. ఇక్కడ గర్భగుడిలో జగన్నాథుడితో పాటు అతని యొక్క అన్న అయినటువంటి బాలభద్రుడు, తర్వాత సోదరి అయినటువంటి సుభద్రాదేవి, ఇక్కడ ముగ్గురు కూడా పూజలు అందుకుంటున్నారన్నమాట. అయితే ఈ ముగ్గురు కూడా చెక్కతో చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చెక్కతో ఈ విగ్రహాలను తయారు చేసి, చెక్కతో ఇక్కడ ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 12 సంవత్సరాలకు ఒకసారి లేదా 19 సంవత్సరాలకు ఒకసారి అక్కడ మళ్ళీ కొత్తగా చెక్కను తీసుకొచ్చి దేవతా విగ్రహాలను చెక్కించి మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారనమాట. ఇలా ప్రతి 9, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి ఆ విధంగా కొత్తగా చేయబడినటువంటి చెక్కలతో మళ్ళీ విగ్రహాలకు పూజ జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే రథయాత్ర మాత్రం ప్రతి సంవత్సరము కూడా అక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారన్నమాట. ఈ రథయాత్రను చూడడానికి ఎంతోమంది ఎక్కడెక్కడో దేశం నలుమూలల నుంచి ప్రపంచంలోని చాలామంది ఇక్కడికి వచ్చి జగన్నాథుడి యొక్క ఆశీర్వాదాలను అందుకోవడానికని వస్తారనమాట. ఈ రథచక్రాలను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెక్కతో తయారు చేసి అక్కడ జగన్నాథుడి యొక్క విగ్రహాలను 3 రథాలను తయారు చేసి ఒక్కొక్క రథచక్రంలో ఒక్కొక్క దేవుణ్ణి, అంటే ఆ దేవుడికి సంబంధించిన ఉండేటట్టుగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధంగా అలంకరించి అక్కడికి తీసుకొని వస్తారనమాట. ఆ విగ్రహాలను అక్కడికి ఫస్ట్ తీసుకొచ్చే ముందు అక్కడ ఆ విగ్రహాలకు మంచిగా శుద్ధి చేసి 108 కుండ నీళ్ళతో అక్కడ నీటితో ఆ దేవతలకు శుద్ధి చేసి అక్కడికి ఆ రథాల మీదకి తీసుకొని వస్తారనమాట. ఆ తర్వాత ఇక్కడ గజపతి రాజు వంశస్థులైనటువంటి వారి చేత అక్కడ రథాన్ని లాగే ముందు, రథాన్ని తీసుకొని వెళ్ళడానికి ముందుగా ఆ గజపతి వంశస్థులు అయినటువంటి వాళ్ళు బంగారు చీపుడుతో కింద రథం ముందర ఊడ్చి గంధపు నీళ్లను ఆ 3 రథచక్రాలపై చల్లి ఆ రథాన్ని లాగడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకు ఈ గజపతి వంశస్థులకు ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, పూర్వంలో గజపతి రాజు అయినటువంటి ఈ పూరి జగన్నాథుడి యొక్క మొదటగా ఆయననే నిర్వహించారన్నమాట. అందుకని కాలక్రమేణా అదే కాలక్రమేణా కూడా అదే ఆచారంగా మారుతూ వస్తూ, అది వారి కుటుంబస్తులే దాన్ని మొదటగా గంధపు నీళ్ళు చల్లి బంగారు చీపురుతో కిందకి ఊడ్చి దాన్ని లాగడం, బంగారు చీపురుతో ఊడ్చి గంధపు నీళ్ళు చల్లి ఆ దేవతా విగ్రహాలకు అయినటువంటి రథచక్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఆ రథచక్రాలను లాగడం అనేది ప్రారంభించబడుతుంది అనమాట. అది అక్కడ జరుగుతున్నటువంటి గొప్ప విశేషత అనమాట. అదే కాకుండా ఆ చెక్కలను కూడా ఎవరైతే ప్రత్యేకంగా చెక్కుతారో, అది కూడా పూర్వం కాలంలో ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఇప్పటికి కూడా అదే అలా దానికి సంబంధించిన వాళ్ళే దాన్ని ఆ రథచక్రాలని తయారు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఇది ఆషాఢ మాసంలో జరుగుతుందన్నమాట. అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జూన్ జూలై నెలల్లో ఈ ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఆషాఢ శుక్ల ద్వితీయ రోజు స్టార్ట్ అయ్యి ఆషాఢ శుక్ల దశమి రోజు పూర్తవుతుందన్నమాట. ఇది మొత్తం కూడా 9 రోజులు ఈ రథయాత్ర అనేది నిర్వహిస్తారనమాట. ఫస్ట్
ఈ రథయాత్రలో మా దేవతలను ముగ్గురు దేవతలను వారికి ఏ ముగ్గురు దేవుళ్ళను కూడా ఫస్ట్ వాళ్ళని అలంకరించి ఆ తరువాత అక్కడి పూరి నగరం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండీచా టెంపుల్ ఆలయానికి తీసుకుని వెళ్తారనమాట. అక్కడ గుండీచా టెంపుల్లో 8 రోజులు అక్కడ భక్తులకు ఆశీర్వాదాలను అందిస్తూ దేవుళ్ళు మళ్ళీ మరుసటి రోజు అంటే రిటర్న్ జర్నీ అంటే బహుదయాత్ర అంటాం అనమాట. దీన్నే మనము బహుదయాత్ర అంటే రిటర్న్ జర్నీలో భాగంగా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మొదటి ఉన్నటువంటి పూరి నగరానికి ఆ దేవతలు తిరిగి వస్తారనమాట. అయితే ఇలా వస్తున్నప్పుడు మధ్య మార్గంలో మోసీమా ఆలయానికి అక్కడ దగ్గర కొద్దిసేపు ఆ విగ్రహాలను ఆపుతారనమాట. మోసీమా టెంపుల్ అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క అత్తగారి నివాసము అని అన్నట్టుగా చెప్తారనమాట. ఇక్కడ లక్ష్మీదేవితో పాటు ఇక్కడ జగన్నాథునికి నిర్వహించాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించి అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రీకృష్ణునికి అంటే జగన్నాథునికి ఇష్టమైనటువంటి ఒక రకమైన తీపి పదార్థాన్ని ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తారనమాట. అక్కడి నుంచి మళ్ళీ ముగ్గురు దేవతా విగ్రహాలైనటువంటి బాలభద్రుడిది, తర్వాత సుభద్రాదేవిది, తర్వాత జగన్నాథుని యొక్క 3 రథాలను ముందుకు లాగుకుంటూ పూరి నగరానికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ విగ్రహాలను విజయోత్సవంతో ముగిసే సంవత్సరంలో మళ్ళీ కొత్త రథాలను ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ జగన్నాథుని, బాలభద్రుని, సుభద్రాదేవిని మళ్ళీ అక్కడ కొత్తగా రథోత్సవాలను ఏర్పాటు చేస్తారనమాట. ఇది దేశం మొత్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి జగన్నాథుడి యొక్క రథయాత్ర. ఈ జగన్నాథుడి రథయాత్రలో సంధ్యా దర్శనానికి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది. బహుదయాత్రలో భాగంగా ఆ రోజు సంధ్యా సమయంలో ఎవరైతే భక్తులు జగన్నాథుడిని దర్శించుకుంటారో ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అంటే ఆ సమయంలో దేవతలందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదం కోసం అని చెప్పేసి ఆ రోజు అతన్ని దర్శించుకోవడానికని వస్తారని చెప్పేసి అక్కడ ఒక విశ్వాసం ఉంది. ఆ టైంలో భక్తులందరూ కూడా జగన్నాథుని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పేసి అక్కడి వారి నమ్మకం అన్నమాట. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్